ప్రొఫైల్ అనేది ప్రతి నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖుల్లో ప్రతి విలేజ్లో ఏఎన్ఎం కానీ ఆశా కానీ ప్రతి ఇంటింటికి తిరిగి కొంత డాటా ఉందన్నమాట. ఆ డాటా అప్డేట్ చేస్తూ ఉంటారు. అట్లా అది ప్రతి నెల జరుగుతుందండి. దాని తర్వాత మెడికల్ రికార్డ్స్ అప్డేటెడ్ ఉంది. ప్రతి ఇంటికి మన వాళ్ళు సర్వేకి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఏమన్నా జననాలు ఏమన్నా జరిగితే వాళ్ళ పేర్లు యాడ్ చేస్తారు, మరణాలు జరిగితే వాళ్ళ పేర్లు తీసేస్తారు. సో ఈ ప్రోగ్రామ్ మనకి డిసెంబర్ నుంచి మొదలైంది. ఆల్మోస్ట్ ప్రతి గ్రామంలో కూడా జరుగుతున్నది రెగ్యులర్గానే. అది ఒక కార్యక్రమం, హెల్త్ ప్రొఫైల్. రెండోది అనేది ఎన్సిడి అంటారు అనమాట, అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. అంటే కొన్ని డిసీజెస్ కమ్యూనికబుల్గా ఉంటాయి, కొన్ని నాన్ కమ్యూనికబుల్లో ప్రస్తుతం మనకి ఉన్నటువంటి జీవన శైలి వ్యాధులు అంటారు, లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ ఉంటాయి. అదంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది డయాబెటీస్, హైపర్ టెన్షన్, వీటితో పాటు క్యాన్సర్లు అనేవి కూడా ఈ మధ్య వస్తున్నాయి. ఆ క్యాన్సర్లలో ఓరల్ క్యాన్సర్, స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు, సర్వైకల్ క్యాన్సర్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దీంట్లో మనకి ఈ ఎన్సిడి ప్రోగ్రామ్ అనేది కూడా 3rd ఫేజ్లో మన వికారాబాద్ జిల్లాకి వాళ్ళు స్టార్ట్ చేయమని చెప్పారు. సో దానికి ఆ ప్రోగ్రామ్ కింద మనకు ట్రైనింగ్స్ ఇచ్చారు. మెడికల్ ఆఫీసర్స్కి, స్టాఫ్ నర్స్కి, ఏఎన్ఎంస్కి, ఆశాలకి, వీళ్ళందరికీ డిఫరెంట్ లెవెల్స్లో ట్రైనింగ్స్ ఇస్తూ వచ్చారు. సో ఈ కార్యక్రమం మనకి ఏప్రిల్ 22 నుంచి ప్రారంభించమని చెప్పారు మన వికారాబాద్ జిల్లా 3rd ఫేజ్ కింద. సో దాంట్లో మేము మొదలు పెట్టాము. అయితే ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి నడుస్తుంటే ఏఎన్ఎంస్, ఆశాలకి కొన్ని చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మేము ఇప్పటికప్పుడే అవి సరి చేస్తూనే వచ్చాము, వాళ్ళ సందేహాలు నివృత్తి చేస్తూ వచ్చాము. దాని మీద డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా నడుస్తున్నాం. ఒకసారి మన ఈ ఎన్సిడి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గారు శ్రీ జగన్నాథ్ రెడ్డి అని, ఆయన ఒక ఏప్రిల్ ఎండింగ్లో ఒక చిన్న ప్రోగ్రామ్ పెట్టారు, ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్. ఆ తర్వాత లాస్ట్ మండే రోజు కూడా డాక్టర్ రవితేజ అని స్టేట్ కోఆర్డినేటర్, ఆయన కూడా మన జిల్లాకు వచ్చారు. ఆయన మన జిల్లాలో మహావీర్ మెడికల్ కాలేజీలో మన మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంస్ వీళ్ళందరూ కూడా ట్రైనింగ్, మన ఓరియంటేషన్ ట్రైనింగ్, మెయిన్గా ఓరియంటేషన్. ఈ ప్రోగ్రామ్ మనకి కోఆర్డినేట్ చేయడానికి మనకి తాండూరు డివిజన్లో 3 డిఈఓని మనం సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము, ట్రైనింగ్ ఇచ్చాము. వికారాబాద్లో కూడా 3 డిఈఓలు ఇచ్చాము. వీళ్ళు ట్రైనింగ్ అయిపోయారు. సో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఫీల్డ్లో వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చినా వెంటనే క్లారిఫై చేస్తారు. లేదు వాళ్ళ ల్యాప్టాప్ కానీ అవి ట్యాబ్స్ అప్లోడ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా వెంటనే కరెక్ట్ చేస్తుంటారు. సో ఈ ఎన్సిడి ప్రోగ్రామ్ కింద ప్రతి సోమ, మంగళ, గురు, శుక్ర ఈ 4 రోజుల్లో, ఎందుకంటే బుధవారం, శనివారం వ్యాక్సినేషన్ ఉంటుంది కాబట్టి ఆ 2 రోజులు ఎగ్జామ్షన్ ఇచ్చారు. వీళ్ళు ప్రతిరోజు రోజుకు 30 మంది చెప్తారు, అంటే రోజుకు 30 మందిని ఎగ్జామ్ ఇచ్చారు. ఆ 30 మంది ఎవరంటే 30 సంవత్సరాలు నిండి పైబడిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా ఆశాలు వెళ్ళి ఒక సీబ్యాక్ అనే ఒక ఫార్మాట్ ఉంది, దాంట్లోని ఎన్రోల్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏఎన్ఎం వెళ్ళి ఏమన్నా జబ్బులు ఉన్నాయో లేవో చూస్తారు. ఆల్రెడీ జబ్బులు ఉన్న వాళ్ళకి మానిటరింగ్ చేస్తారు, మెడిసిన్స్ ఇస్తుంటారు. కొత్తగా సస్పెక్టెడ్ కేసెస్ ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా ప్రతి శనివారము వాళ్ళ సబ్ సెంటర్ విలేజ్లో ఆ పిఎస్సి మెడికల్ ఆఫీసర్ వచ్చి వీళ్ళందరినీ చెక్ చేస్తారు. సో 4 రోజుల్లో వీళ్ళు పికప్ చేస్తారు డౌట్ఫుల్ కేసులు. శనివారం సబ్ సెంటర్కి వస్తారు. శనివారం పిఎస్సి డాక్టర్ గారు సబ్ సెంటర్కి వెళ్తారు. ఆ లిస్టు తీసి అవసరమైన వాళ్ళకి టెస్ట్లు చేయడం, షుగర్ ఉంటే వాళ్ళకి బ్లడ్ షుగర్ టెస్ట్, లేదు హైపర్ టెన్షన్ ఉంటే రీడింగ్స్ చూస్తారు. అవసరమైన చూసి ఈ ప్రాథమికమైన మందులు మన దగ్గర ఇస్తారు, సబ్ సెంటర్లోనే ఉంటాయి. మందులు ఇచ్చి మానిటరింగ్ చేస్తారు. వాళ్ళకి 15 days ఒకసారి చూస్తారు. మందులకి రెస్పాన్స్ ఉంది, వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే కంటిన్యూ చేస్తారు. లేదు కొంతమందికి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం ఉంది, మన మందులు ఇచ్చే ప్రాథమిక మందులతో రెస్పాన్స్ లేదు అంటే వాళ్ళని హైయర్ సెంటర్స్కి రెఫర్ చేస్తారు. సో ఇది ప్రోగ్రాము, ఇది రన్నింగ్ ప్రోగ్రామ్.
మనకి ఏప్రిల్ 22 అన్నారు, కానీ వాళ్ళు వచ్చిందేమో మే, జూన్, జూలై ఎండింగ్ దాకా నడుస్తుంది అన్నమాట. అంటే మనము గుడ్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ హడావిడిగా హైదరాబాద్ ఏదో చేస్తామనేది లేకుండా మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్లు 30 మందిని ఈజీగా చేయొచ్చు, మంచి క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వాలి, పొరపాట్లు ఎటువంటి జరగకుండా చూడమని మా సిబ్బంది చెప్తూనే ఉన్నాము. మా సిబ్బందికి దీని గురించి మెల్లమెల్ల కూడా వాళ్ళకి వచ్చే డౌట్స్ కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయినా కూడా వీఆర్ ఆల్వేస్ హియర్ టు గైడ్ అండ్ హెల్ప్. సో ఇది బ్రీఫ్గా మా ప్రోగ్రామ్స్. ఎలా చేస్తారు అన్న దాని గురించి నేను ఈరోజు మీకు చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే ఎన్సిడి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటాము. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఇక్కడ 2 కమ్యూనికబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అని 2 రకాలు ఉంటాయి. దీన్ని ఏంటంటే ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి సంక్రమిస్తే దాన్ని కమ్యూనికబుల్ డిసీజ్ అంటాం. ఇది ఏంటంటే స్వతహాగా ఆ వ్యక్తి నుంచి అతనికే ఉంటుంది, ఇది వేరే వాళ్ళకి సంక్రమించదు అనమాట. అది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. అయితే జాతీయ స్థాయిలో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దాన్ని నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ క్యాన్సర్, డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ అండ్ స్ట్రోక్, NPCDCS. ఇది కార్యక్రమం ఒకటి జాతీయ స్థాయిలో రన్ అవుతుంది. అయితే దీంతో ఏంటంటే ఈ 5 రకాల జబ్బులు అనేవి దీంట్లో కవర్ అవుతాయి అన్నమాట. అయితే ముఖ్యంగా ఈ 5 జబ్బుల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేశామంటే దాంట్లో 60% మన దేశంలో 60% మరణాలు అంటే ప్రిమేచ్యూర్ డెత్స్. మామూలుగా ఎవరైనా ఓల్డ్ ఏజ్ వచ్చాక చనిపోవడం అనేది సహజం. అలా కాకుండా ఆయనకు వయసు రాకముందే చనిపోతున్నారు అనమాట. వేడితో అంటే ముఖ్యంగా ఈ 5 జబ్బుల వల్ల 60%, 60% ఆఫ్ ద డెత్స్ దీనివల్లే అవుతున్నాయి. ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వల్లే అవుతున్నాయి. అందుకని చెప్పేసి దీని మీద దృష్టి పెట్టారు. అయితే దీంట్లో ఈ బేసిక్గా ఈ టొబాకో యూస్, నెక్స్ట్ అన్హెల్తీ డైట్, ఈ ఆల్కహాల్ తీసుకోవడం, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుందని. నెక్స్ట్ అన్హెల్తీ డైట్. ఈ డైట్ తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకు బాడీ మాస్ ఇండెక్స్ అంటామంటే లావుగా అయిపోవడం, దానివల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, బీపీ రావడం, అట్లాంటివి జరుగుతున్నాయి. నెక్స్ట్ డయాబెటీస్ రావడం, నెక్స్ట్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈ సిరోసిస్, లివర్ క్యాన్సర్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఈ ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఏదైతే ఉందో దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉన్నప్పుడు వాళ్ళకు డయాబెటీస్, షుగరు, ఆర్థరైటిస్, రాని జబ్బు అంటూ ఉండదు, స్ట్రోక్స్ ఇవన్నీ వస్తాయి. అంటే ఈ ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవన్నీ ఏం చేస్తాయంటే ఈ బీపీని పెంచడము, బిఎంఐని పెంచడము, కొలెస్ట్రాల్ని పెంచడము, షుగర్ లెవెల్స్ పెంచడం, ఈ పెంచడం వల్ల ఆ రోగాలు అనేవి వస్తున్నాయి. ఏంటంటే డయాబెటీస్ కానీ, క్యాన్సర్స్ కానీ, ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ, స్ట్రోక్ కానీ, సిఓపిడి అంటాం అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ అంటాం. అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన రోగం అది. దానివల్ల అట్లాంటివి వస్తున్నాయి అన్నమాట. దీన్ని ఇచ్చేసుకోవడానికి కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉండాలి. అంటే పబ్లిక్లో వాళ్ళంతా వాళ్ళే రావాలి. సివిల్ సొసైటీ, ఈ ఆర్గనైజేషన్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, మన దగ్గర ఉన్న వేరే NGOs కానీ, మళ్ళీ మీడియా వాళ్ళు కానీ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకు అనంటే మెయిన్గా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బిహేవియర్ చేంజెస్ రావాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఎవరికైతే ఉన్నారో ఆ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయాలి? అర్లీ స్టేజ్లో ఏవైతే ఉన్నారో వాళ్ళని గుర్తించాలి. ఏంటంటే గుర్తిస్తామంటే ఈ డయాబెటీస్కి సంబంధించి మనం షుగర్ లెవెల్స్ చూస్తాము. క్యాన్సర్కి సంబంధించి కొన్ని ఏవైతే స్టార్టింగ్ ఉంటాయో, అంటే ఇప్పుడు మనకి సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఏంటంటే రొమ్ములో గడ్డలు కానీ అట్లాంటివి ఏమైనా ఉండడం, లేదు ఓరల్ క్యాన్సర్ ఉన్నప్పుడు నోట్లో ఏమైనా అల్సర్స్ రావడం, దాంట్లో కూడా ఇంకేమన్నా గ్రోత్స్ రావడం అట్లాంటివన్నా చూస్తారు. అదే దాంట్లో ఇంకోటి ఏంటంటే ఈ స్ట్రోక్స్ కానీ హార్ట్ అటాక్ను ప్రివెంట్ చేయడానికి హైపర్ టెన్షన్ అది మెయిన్ రీజన్. సో మనము హైపర్ టెన్షన్ని ముందుగానే స్క్రీన్ చేస్తాం. ఎవరికైతే బీపీ ఉందో వాళ్ళకి ముందే మనం ఐడెంటిఫై చేయడానికి ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాం. నెక్స్ట్ ఇవన్నీ దీంతో పాటు జనాల్లోకి బాగా తీసుకెళ్ళడానికి ఏంటంటే IEC మెటీరియల్స్ ఏవైతే వాటిని IEC మెటీరియల్ అంటే ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్, దాంట్లో భాగంగానే మీడియా కూడా దాంట్లో భాగమే ఉంటుంది. ఆ విధంగా వెళ్ళడం. దాంతోపాటు నెక్స్ట్ ఇవన్నీ అయిన తర్వాత అంటే స్క్రీనింగ్ కూడా అయిన తర్వాత నెక్స్ట్ వాటికి డయాగ్నోస్ చేయడం, నెక్స్ట్ ట్రీట్మెంట్ చేయడం. ఇప్పుడు మనము డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, నెక్స్ట్ ఫర్దర్ ఇప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్, సబ్ సెంటర్స్,
కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అని ఉంటాయి. మనం ప్రైమరీ ఇప్పుడు సబ్ సెంటర్ లెవెల్లో ఏం చేస్తారంటే మనకి స్క్రీనింగ్ చేసేటప్పుడు ఒక ఆశ వస్తారు. ఆశ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ అనే ఉంటుంది. అంటే కమ్యూనిటీ బేస్డ్ అసెస్మెంట్ చెక్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో ఏంటంటే మీ ఏజ్ ఒకటి, మీ వయస్సు, మీ బరువు, హైట్ చూసి తర్వాత మీకు బీపీ టెంటివ్గా ఉంటుంది అవన్నీ ఫిల్ చేసుకుంటారనమాట. మీరు స్మోకింగ్ చేస్తారా, లేదు మీకు షుగర్ ఏమైనా ఉందా, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆమె ఏం చేస్తుందంటే ఆ ఏఎంఎంస్ దగ్గరికి తీసుకొస్తారనమాట. ఏఎంఎం దగ్గరికి వచ్చినప్పుడు ఏఎంఎం ఏం చేస్తారంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఏమున్నాయి, దానికి బీపీ ఎంత ఉంది, నోట్లో ఏమన్నా అల్సర్ లాంటివి ఏమైనా ఉన్నాయా, వేరే రకమైన పుళ్ళు ఏమైనా ఉన్నాయా అన్నది చూస్తారనమాట. ఇంకా లేడీస్లో అయితే ఇంకో 2 రకాల బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, సర్వైకల్ క్యాన్సర్ ఒకటి వస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన డేటా అంతా ఏఎన్ఎం దగ్గరికి వచ్చాక వాళ్ళకి ఏదైనా అనుమానం ఉన్నా కూడా వాళ్ళకి డౌట్ ఉంది అని అంటే ఆమె ఏం చేస్తుందంటే మెడికల్ ఆఫీసర్కి రెఫర్ చేస్తుంది. మెడికల్ ఆఫీసర్ దగ్గర ఏంటంటే ఒకటి ఎన్సిడి కార్నర్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ ఒక స్టాఫ్ నర్స్ ఉంటుంది. ఆ స్టాఫ్ నర్స్ ఏంటంటే ఎవరైతే పేషెంట్స్ వచ్చినప్పుడు ఆ పేషెంట్స్ని ఆమె రిసీవ్ చేసుకుంటుంది. అక్కడ రిసీవ్ చేసుకుని అక్కడ రిజిస్టర్లో మెయింటైన్ చేస్తుంది. అప్పుడే ఆ మెడికల్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఆయన చూస్తారనమాట. ఈయనకి మళ్ళీ అక్కడ ఆమెకి డయాబెటీస్ అంటే ఉంటే డయాబెటీస్ చెక్ చేసుకోవడం, హైపర్ టెన్షన్ ఉంటే హైపర్ టెన్షన్, బీపీ చెక్ చేసుకోవడం, లేదు ఏమైనా క్యాన్సర్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంది నాకు అని అన్నప్పుడు ఆయన అక్కడ చూస్తారు. అక్కడ ఆయనకి ఏమైనా డౌట్ వచ్చిన తర్వాత అదేవిధంగా మెడికల్ ఆఫీసర్లు కొంతమంది ఏం చేస్తారంటే పేషెంట్ అక్కడ నుంచి రావడం ఇక్కడ కష్టం అవుతుంది, ఇంతమంది అక్కడ పేషెంట్స్ ఉన్నారంటే మెడికల్ ఆఫీసర్ కూడా వీలు ఉన్నప్పుడు వారానికి ఒకసారి 2 సార్లు ఏంటంటే సబ్ సెంటర్స్ విలేజ్లోకి వెళ్తారనమాట. ఒక 3-4 విలేజెస్ ఉంటాయి. ఆ విలేజ్ని కవర్ చేయడానికి అక్కడ కొంతమంది బెనిఫిషియరీస్ ఎవరైతే ఉంటారో, బెనిఫిషియరీస్ ఇన్ ద సెన్స్ ఈ అనుమానం బీపీ కానీ, షుగర్ కానీ, క్యాన్సర్ కానీ ఎవరైతే వాళ్ళకి అనుమానం ఉన్నారో వాళ్ళందరినీ ఆ ఏం చేస్తారంటే ఫలానా రోజు ఒక టైం ఇస్తుంది. ఆ టైం రోజు డాక్టర్ గారు ఇక్కడికి వస్తారండి, మీరు వచ్చి చూపించుకోండి అని చెప్తారనమాట. సో అక్కడ మీ దగ్గరికి వచ్చి అంటే విలేజెస్లోకి వచ్చి డాక్టర్ ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళని స్క్రీన్ చేసుకుంటారు. స్క్రీన్ చేసుకుని ఆయనకి డౌట్ ఉన్న వాళ్ళని ఏం చేస్తారు అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి రెఫర్ చేస్తారు. అక్కడ నుంచి పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా సర్జరీస్ కానీ, ఇంకా కీమోథెరపీ లాంటివి అవసరం అనుకుంటే మెడికల్ కాలేజెస్ కానీ, టెర్షియరీ కేర్ కానీ వాళ్ళు పంపిస్తారు. ఏప్రిల్ 22, 2019 స్టార్ట్ చేశారు. మన డిస్ట్రిక్ట్ పాపులేషన్ వచ్చేసి 9,27,140. అయితే దీంట్లో ఏంటంటే మొత్తం యావరేజ్ 30 సంవత్సరాల పైన ఉన్న పాపులేషన్ స్క్రీన్ చేస్తారు. ఇప్పుడు మిగతా హెల్త్ ప్రొఫైల్ ఏంటంటే పుట్టినప్పటి నుంచి లాస్ట్ ఏజ్ వరకు వాళ్ళని స్క్రీన్ ఆడవాళ్ళు వచ్చేసి 1,74,952, ఆడవాళ్ళు వచ్చేసి 1,68,090 మంది ఉన్నారు. సో ఈ పాపులేషన్ అంతటిని కవర్ చేయడానికి మన దగ్గర మొత్తం 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వాటితో పాటు 154 సబ్ సెంటర్స్ ఉన్నాయి. సో మనకు ఇదంతా ఈ ప్రోగ్రామ్ కవర్ చేయడానికి 233 మంది ఏఎన్ఎంస్ ఉన్నారు. అంటే 154 సబ్ సెంటర్స్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళ నుండి ఆశా వాళ్ళు తెచ్చిన పేషెంట్స్ని వాళ్ళు అక్కడ స్క్రీన్ చేస్తారు. సో మనకు ఆశా వర్కర్స్ వచ్చేసి దాదాపు 746 మంది ఉన్నారు. సో వీళ్ళు ఈ ప్రోగ్రాంలో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఉండేది. సో మన డిస్ట్రిక్ట్లో కూడా మనం వచ్చేసి మెడికల్ ఆఫీసర్స్కి, ఏఎన్ఎంస్కి అందరికీ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ మన ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పటివరకు మన డిస్ట్రిక్ట్ పాపులేషన్ మేము అనుకున్న పాపులేషన్ అంటే 37% తీసుకుంటే 3,40,000. దాంట్లో 13,391 మందిని ఆల్రెడీ ఆశాస్ స్క్రీన్ చేశారు. ఏఎన్ఎంస్ స్క్రీన్ చేశారు వాళ్ళు 1391 మందిని. సో ఏంటంటే ఇంకా మన ధ్యాస ఉంటుంది అంటే మిగతా అనమాట. అంటే ఏమేమి స్క్రీన్ చేస్తాము, గ్లూకోజ్ కానీ, బీపీ కానీ, ఓరల్ క్యాన్సర్ కానీ, లేదు ఆడవాళ్ళకి రొమ్ము క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయా అలాంటివన్నీ మనం స్క్రీన్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. ముఖ్యంగా మనం హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా 2 చాలా కీలకమైన ప్రోగ్రామ్స్ అనేది ఇప్పుడు చేస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్స్ అనేది బేసికలీ ఒకటి హెల్త్ ప్రొఫైల్ ఆఫ్ ది సిటిజన్స్, అంటే పబ్లిక్ యొక్క హెల్త్కు సంబంధించిన అంశాలు, వాళ్ళ హైట్ కావచ్చు, వెయిట్ కావచ్చు, ఏజ్ కావచ్చు, వాళ్ళకు ఏ బ్లడ్ గ్రూప్ అనేది ఉన్నది, వాళ్ళ బ్లడ్ పర్సంటేజ్ అనేది ఎంత ఉన్నది, ఈ రకంగా డీటెయిల్ రిపోర్ట్ అనేది ఒక మనిషికి సంబంధించిన హెల్త్ స్టాటిస్టిక్స్కు సంబంధించిన ప్రతి ఇంటింటికి విజిట్ చేసి పెద్ద చిన్న అందరూ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ కూడా హెల్త్ డీటెయిల్స్ అనేది క్యాప్చర్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రెండో ముఖ్యమైన కార్యక్రమం
నేషనల్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అంటే ముఖ్యంగా మన జీవనశైలి వ్యాధులు ఏదైతే మనం చెప్తాం, డయాబెటీస్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, స్ట్రోక్, బీపీ, హైపర్ టెన్షన్, ఇలాంటి రోగాలు ఏదైతే ఉన్నాయి వీటికి సంబంధించింది కూడా ప్రొఫైలింగ్ అనేది అంటే డీటెయిల్ డేటాబేస్ అనేది కూడా ఇంటింటికి తిరిగి 30 సంవత్సరాలు పైబడి ఉన్న ఎవరైతే పాపులేషన్లో ఉన్నారో వీళ్ళందరికీ వీళ్ళు మనకి టార్గెట్. సో హెల్త్ వర్కర్స్ ఎవరైతే గ్రాస్ రూట్ లెవెల్లో ఉంటారో ముఖ్యంగా ఆశా వర్కర్స్ కావచ్చు, ఏఎన్ఎంస్ కావచ్చు, వీరి సబ్ సెంటర్ పరిధిలో వీళ్ళ గ్రామ పరిధిలో ఉన్న ప్రతి ఇంటికి తిరిగి ఈ డాటా అనేది కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ డాటా అనేది కూడా కలెక్ట్ చేసి మనం డైరెక్ట్ ట్యాబ్లోనే ఎంట్రీ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఆన్లైన్ డేటాబేస్ అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. సో గత డిసెంబర్ మాసంలో మన హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం ఉంది. అదేవిధంగా నేషనల్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ సంబంధించింది ఏప్రిల్ నుంచి 2 కార్యక్రమాల్లో కూడా మన డిస్ట్రిక్ట్లో మన ఆశా వర్కర్స్ అని ఏం దాదాపు ప్రతి ఇంటింటికి కూడా తిరిగి ఇది సేకరించడం అనేది జరిగింది. సో ఇక్కడ మీ అందరికీ కూడా తెలియజేయాల్సింది అంటే పబ్లిక్ తరఫు నుంచి కూడా ఏవైతే ప్రజలు ఉన్నారు వాళ్ళందరూ కూడా దీనికి సహకరిస్తే వాళ్ళు ఇచ్చిన డేటా అనేది వాళ్లకు విజిట్ చేసినప్పుడు వాళ్ళు సహకరిస్తే తప్పకుండా ఈ డేటాబేస్ అనేది క్రియేట్ చేయడానికి మనకు చాలా సులభంగా ఉంటుంది. తర్వాత కరెక్ట్ డేటాబేస్ అనేది మనం తయారు చేయడానికి మాకు ఎంతో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీడియా వాళ్ళందరి సమక్షంలో కూడా ఈ కార్యక్రమం ఏదైతే డోర్ టు డోర్ జరుగుతుంది దీనికి మీ సహకారం అనేది కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఈ అంశం మీద ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది పెట్టడం అనేది జరిగింది. సో ఎవరైతే ఈ హెల్త్ వర్కర్స్ ఎప్పుడైతే ఇంటికి వస్తారో వీరు ముఖ్యంగా మార్నింగ్ అంటే ఉదయంలో లేదా అంటే సాయంత్రం ఆ ప్రాంతంలో వీరు ఇంటికి వస్తారు. సో పుట్టిన బిడ్డ నుంచి మొదలుకుంటూ వయసు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా టాబ్లెట్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్న ఉమెన్ ఉన్నారు, అదేవిధంగా వాలంటీర్లు ఉన్నారు, వాళ్లకు ఎలాంటి సర్వీసెస్ ఇవ్వాలి దీనికి సంబంధించిన డేటా అంతా కూడా సేకరించడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మేము ఇంకా స్వయం సహాయక బృందాలు ఏదైతే గ్రామాల వారికి పనిచేస్తారు ముఖ్యంగా ఉమెన్కు సంబంధించిన సైకిల్ గ్రూప్స్ అయితే వారందరూ కూడా వారి రెగ్యులర్ మీటింగ్స్లో కూడా ఈ కార్యక్రమాలు డిస్కస్ చేసుకుంటూ ప్రతి ఇంటికి ఈ హెల్త్ కార్యకర్తలు వచ్చి ఆ డేటా కలెక్ట్ చేయడానికి వాళ్ళు హెల్ప్ చేయాలి. ఆ విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా స్కూల్స్ ఎప్పుడైతే ఓపెన్ అయితే మనకు జూన్ మాసం స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా ముఖ్యంగా మనకు ప్రతి మార్నింగ్ స్కూల్లో ఏదైతే మనం అసెంబ్లీ కార్యక్రమం అనేది పెట్టుకుంటాం అక్కడ పిల్లలు ప్రేయర్ ప్రార్థన కార్యక్రమం ఏదైతే ఉంటుంది ఆ కార్యక్రమంలో కూడా తప్పకుండా టీచర్స్ ఎవరైతే సైన్స్ టీచర్స్ ఉన్నారు, సోషల్ టీచర్స్ ఉన్నారు, వీళ్ళందరికీ కూడా మాస్టర్ ట్రైనర్స్గా ట్రైన్ చేసి వీరు ఇంటర్న్ స్కూల్ అసెంబ్లీ కార్యక్రమంలో కూడా ఈ అంశం అనేది డిస్కస్ చేసి పిల్లల ద్వారా ఇంటింటికి కూడా ఈ కార్యక్రమం గురించి డీటెయిల్స్ వెళ్తే వాళ్ళందరూ కూడా సహకారం కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా మనకు ఎప్పుడైతే ఈ విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నారు, తర్వాత ఈ స్కూల్ చిల్డ్రన్ ఉన్నారు, అదేవిధంగా ప్రతి గ్రామంలో మనకు విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ కమిటీస్ కూడా ఉన్నాయి. సో మనకు అంగన్వాడీస్లో మదర్స్ కమిటీ అనేది ఉంటుంది. అదేవిధంగా గ్రామంలో మనకు శానిటేషన్ పారిశుద్ధ్యంకు సంబంధించిన కమిటీ, అదేవిధంగా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యూట్రిషన్కు సంబంధించిన ఇమ్యునైజేషన్కు సంబంధించిన ఈ వారోత్సవాలు ప్రతి వారం అనేది ఇమ్యునైజేషన్ కార్యక్రమాలు ఉంటాయి, న్యూట్రిషన్ కార్యక్రమాలు జరుగుతాయి. అక్కడ కూడా మనకు ఎక్కువ సంఖ్యలో మహిళలు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బాలింతలు వీళ్ళందరూ కూడా వస్తారు. కాబట్టి వీళ్ళ పరంగా కూడా ఈ కార్యక్రమాల్లో కూడా ఈ అంశాన్ని అంటే విలేజ్ హెల్త్ ప్రొఫైల్ కావచ్చు, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కావచ్చు, ఈ 2 అంశాలకు సంబంధించిన మాటల కార్యక్రమాలకు సంబంధించిన ఇష్యూస్ అక్కడ కూడా డిస్కస్ చేసి ముఖ్యంగా మా టార్గెట్ ఏముందంటే ప్రతి ఇల్లు కూడా ఈ హెల్త్ ప్రొఫైల్లో కవర్ కావాలి. అదేవిధంగా ప్రతి ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా హెల్త్ ప్రొఫైల్లో సర్వే చేయించి ఎన్యూమరేట్ చేయించి వాళ్ళ డేటా సేకరించడం. అదేవిధంగా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కూడా 30 సంవత్సరాలు పైబడి ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న సభ్యులు అందరూ కూడా ఎన్యూమరేట్ చేసి ఈ యొక్క డేటాబేస్ ప్రిపేర్ చేస్తే రేపు మనకు ఈ డేటాబేస్ అనేది మనం ఎక్కడైనా మన దేశంలో వాళ్ళ ఆధార్ నంబర్ ఫీడ్ చేయగానే ఒక మనిషికి సంబంధించిన డేటా అనేది టోటల్ మనకు కనిపిస్తుంది. సో వాళ్ళ వయసు ఎంత ఉన్నది, వాళ్ళకి ఏం జబ్బులు ఉన్నాయి, వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఎలా ఉన్నది,
వాళ్ళ వెయిట్, హైట్ ఏమని, వాళ్ళు ఏ వ్యాధుల నుంచి సఫర్ అవుతున్నారు అనేది డేటా అనేది అంతా కూడా మనకు ఎట్ ద క్లిక్ ఆఫ్ ఎ బటన్ అనేది అవైలబుల్ ఉంటుంది. దీంతో మనకు హెల్త్ కార్యక్రమాలు ఏదైతే మనం చేసుకున్నాం అది మెరుగుపరచడానికి ఇది చాలా అవసరం ఉంటుంది. కాబట్టి ఈ హెల్త్ ప్రొఫైల్ నార్మల్ బిజినెస్కి సంబంధించింది ఇంకా కూడా డీటెయిల్స్ మనం ఎలా అయితే రాబోయే రోజుల్లో ముందుకెళ్ళి ఎలా అయితే డీటెయిల్స్ సేకరిస్తున్నాం, అదేవిధంగా ఇప్పుడు వరకు మనం డిస్ట్రిక్ట్లో ఎలాంటి కార్యక్రమం జరిగింది, రాబోయే రోజుల్లో ఏం చేస్తున్నాం అనేది కూడా డాక్టర్ ప్రసాద్ గారు మీ అందరికీ కూడా పీపీటీ ద్వారా చెప్పాలని కోరుతున్నాం. తీసేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే పుట్టినప్పటి నుంచి మనందరికీ తెలుసు ఏఎన్సీ చెకప్స్ నుంచి ఒక బిడ్డ కడుపులో అమ్మకు వచ్చినప్పటి నుంచి మనం ఏఎన్సీ చెకప్స్ చేస్తాం. సో తల్లి అండ్ బిడ్డ యొక్క హెల్త్ ప్రొఫైల్ అప్పుడే స్టార్ట్ అయిపోతుంది. తర్వాత ఇమీడియట్లీ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అయిన రోజు నుంచి ఆ పాపది కూడా హెల్త్ ప్రొఫైల్ స్టార్ట్ అయింది. అట్లా ప్రతిసారి వాళ్లకు ఏది అయితే జబ్బు వస్తుంది లేదా ఏదైతే ఇంటర్వెన్షన్, మెడికల్ ఇంటర్వెన్షన్ మనం చేస్తామో దానికి సంబంధించిన డేటా అనేది ఇది ఆన్లైన్ ద్వారా డేటాబేస్ ఏదైతే చెప్తామో ఆ డేటాబేస్లో అనేది పక్కాగా ఉండిపోతుంది. ఐ థింక్ ఆధార్ చెప్తారు మేడం, సాయి మా డిడిఎం చెప్తారు ఒక పర్సన్ ది ఆధార్ నంబర్ కొట్టేస్తే ఆయన ఎన్యూమరేషన్ జరిగిందా లేదా అనేది కూడా డీటెయిల్స్ వస్తాయి. సో ఈ రకంగా ప్రతి ఒక్కరు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. పబ్లిక్ నుంచి కూడా మనకు చైతన్యం వచ్చి వాళ్ళందరూ కూడా దీనికి సహకరిస్తే తప్పకుండా డేటాబేస్ అనేది చాలా పక్కాగా మనం క్రియేట్ చేసుకుంటాం. రేపు మన డిస్ట్రిక్ట్లో మనం హెల్త్ ప్రొఫైల్ ఏ ఒక్క మనిషిది కూడా కావాలన్నా ఆయన యొక్క ఆధార్ నంబర్ అనేది మనం ఆ వెబ్సైట్లో కొట్టగానే ఆయన యొక్క పూర్తి డీటెయిల్స్ వచ్చేసి దీంతో ఏమవుతుంది, నాట్ జస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్స్, రేపు స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కూడా ఇది అంతా నెట్వర్కింగ్ అయిపోయిన వెంటనే వాళ్ళు ట్రీట్మెంట్కి ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా ఈ వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది ఆ డాక్టర్ తీసుకోవాలి అంటే వాళ్ళ హిస్టరీ షీట్, కేస్ షీట్ అనేది మాన్యువల్గా రెఫర్ చేయకుండా జస్ట్ వాళ్ళ ఆధార్ నంబర్ ఆ పోర్టల్లో ఎంటర్ అయిపోతే వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది, వాళ్ళు ఏమున్నారు అనేది హెల్త్ యొక్క డేటా అనేది యాక్సెస్ చేయడానికి మంచి అవకాశం ఉంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం ఇది కాబట్టి ఇది చాలా ముఖ్యమైన ఫేజ్. ఇది ఏమంటే వాళ్ళందరూ సహకరిస్తే తప్పకుండా ఈ డేటాబేస్ అనేది చాలా పక్కగా తయారవుతుంది అని నేను అందరికీ కోరుతున్నాను.